రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే గాజువాక శివారులో ఏర్పాటు కానున్న అదాని అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కోసం ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ప్రజా సంఘాలు, కాలనీ వాసులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక గంగవరంలో పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో భూములు కేటాయించింది. వాటిని పోర్టు అవసరాలకు మాత్రమే వినియోగించాలి. సబ్ లీజులకు ఇవ్వడానికి, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండడంతో అదాని యాజమాన్యం తాను అనుకున్నది చేయాలని మొండిగా ముందుకు వెళ్తోంది. పెదగంట్యాడలో కనితి గెడ్డను ఆనుకొని సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. గంగవరం పోర్టు కాలుష్యానికి సిమెంట్ పరిశ్రమ కాలుష్యం కూడా తోడైతే పెదగంట్యాడ, గాజువాకల్లో అనేక ప్రాంతాల ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఇక ఈ విషయం తెలిసి అక్కడి వారంతా ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణే వద్దు అని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మండి వైఖరి వాటి కార్పొరేట్ ఎమ్మెల్యేలు స్పందించాలి. వాటి కార్పొరేట్ ఎమ్మెల్యేలు స్పందించాలి. వాటి కార్పొరేట్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు. ప్రజల ప్రాణాలే ముద్దు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు. ఊరి మధ్యలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొద్దు. ప్రజల ప్రాణాలను కాపాడాలి. ఇక అదాని అంబుజా సిమెంట్ గ్రైండింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఆ పరిశ్రమకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇప్పటికే కూడా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవడానికి అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి వారికి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి వాళ్ళ ఎలా ఉండబోతుంది అక్కడ పరిస్థితి? ప్రతిభ గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, ఇప్పటికే అదాని పోర్టుతో, గంగవరం పోర్టుతో పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నామని వారం 10 రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఆందోళన చేసి టెంట్లు కూడా వేయకుండా అడ్డుకునే పరిస్థితి. కానీ రాత్రి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు ఒకసారి ప్రజా సేకరణకు అయితే మొత్తం కూడా సిద్ధం చేసే పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి దీనికి సంబంధించి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు కాలుష్యం వల్ల ఇబ్బంది పడతామని చెప్పినప్పుడు కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం మరో గంటలో మొత్తం కూడా భారీ ఎత్తున ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడ కూడా బయట రాకుండా కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు భారీగా పోలీస్ బందోబస్తు అయితే గ్రౌండ్లో ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరో కూడా ప్రజాభిప్రాయ సేకరణలో ఆందోళన చేయకుండా లేకపోతే అడ్డుకోకుండా మొత్తం ప్రశాంతంగా శాంతియుతంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయొచ్చని కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నటువంటి అందరూ కూడా భారీ ఎత్తున మొత్తం కూడా ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఈ పరిశ్రమ మాకొద్దు అని చెప్పడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా పోలీసు మొత్తం లోపల రాణిస్తారా, లేకపోతే ఓన్లీ కొంతమందితోనే ప్రజాభిప్రాయ సేకరణ చేసి తూతు మంత్రంగా ఇచ్చేస్తారనేది వేచి చూడాలి. మరో గంటలకి వీళ్ళందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా గత 3 రోజులుగా 4 రోజులు జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలుగా జరగకుండా కూడా మొత్తం కూడా చేశారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అందరం కూడా హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా బయట రాకుండా కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఈ గ్రౌండ్ మొత్తం కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా పోలీసులు మోహరించేశారు. ఎక్కడికక్కడ వెహికల్తోనూ మొత్తం కూడా ఈ చుట్టూ కూడా ఎవరిని కూడా అలౌ చేయకుండా కేవలం ఈ గ్రామాల ప్రజలు అభిప్రాయ సేకరణ చేసే విధంగా చేస్తున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అయితే దీనివల్ల ఉపాధి వస్తుంది, ఇవి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఎవరికి నష్టం లేదు, కాలుష్యం లేదని ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆయన అన్న కొడుకు పల్లా కార్తీక్ అయితే దీన్ని ఉద్యమాన్ని లీడ్ తీసుకుని మొత్తం కూడా ఈ కాలుష్య కారకంగా మారిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ప్రజాభిప్రాయం జరగటానికి లేదని కూడా గత 2-3 రోజులకు కూడా ఆయన ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆ పోలీసులు అయితే అధికారులు అయితే ఏం చేయలేని పరిస్థితి. ఒకవైపు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కొడుకు వరుసైనటువంటి కార్తీక ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. మరింత మంది సిపిఐ అయితే సిపిఎం అయితే ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని వ్యతిరేకించే చాలామంది కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి
ఏం చెప్తారనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది ప్రతిభ. సో వాసు, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ప్రత్యేకంగా అయితే ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సి ఉంటుంది. సో ఇలా ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినా కూడా ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ఎందుకు చేస్తోంది ప్రభుత్వం? గతంలో కూడా ఇదే జరిగింది. గంగవరం పోర్టు సంబంధించి గత 15 క్రితం ఏర్పాటు చేసినట్టు గంగవరం పోర్టు కూడా ఇదే విధంగా ప్రజాభిప్రాయ సేకరణలో వాళ్ళందరూ కూడా కాలుష్యం వస్తే మేము ఇబ్బంది పడతామంటే కాలుష్యం రాదు, మీరు అందరూ బాగుంటారు, ఏ గ్రామాలు ఇదే ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛంగా వాళ్ళు స్వయంగా చూస్తున్నారు. గత 10 సంవత్సరాల పైగా ఈ పొల్యూషన్ అనిపిస్తున్నారు గంగవరం పోర్టుతో. మళ్ళీ అదే గంగవరం పోర్టు అదాని తీసుకోవడం జరిగింది. అదే అదాని మరో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం అంటే ఆ కాలుష్యంతో పాటు మరి ఈ కాలుష్యం కూడా ఎక్కువ అవుద్ది అని చెప్పినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా దీనికి ఆమోదం తెలపడం, అనుమతి ఇవ్వడం, ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయినాయి. ప్రభుత్వం అయితే ఇప్పటికే వాళ్ళకి భూమి కూడా కేటాయించడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మరి ప్రజలు చెప్పేదాన్ని ప్రభుత్వం తీసుకుంటుందా లేదా ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ సంస్థ ఏర్పాటు చేస్తారనేది కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.